أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذ قال إبراهيم لأبيه آزر أتتخذ أصناما آلهة إني أراك وقومك في ضلال مبين وكذلك نري إبراهيم ملكوت السماوات والأرض وليكون من الموقنين فلما جن عليه الليل رأى كوكبا قال هذا ربي فلما أفل قال لا أحب الآفلين فلما رأى القمر بازغا قال هذا ربي فلما أفل قال لئن لم يهدني ربي لأكونن من القوم الضالين فلما رأى الشمس بازغة قال هذا ربي هذا أكبر فلما فلت قال يا قوم إني بريء مما تشركون إني وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين صدق الله العظيم. సమస్త ప్రశంసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు లభిస్తాయి. అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ సలాతుల్ ఫజర్ జమాత్ సల్పేటువంటి భాగ్యాన్ని ప్రసాదించారు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ తబారక వ తఆలా మన సలాతుల్ ఫజర్ స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, సూరే అన్అమ్లోని వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు. وإذ قال إبراهيم لأبيه آزر أتتخذ أصناما آلهة إني أراك وقومك في ضلال مبين. ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి ఆజరుతో ఏమంటున్నారు? ఓ నాన్నగారు, ఎవరినైతే మీరు సృష్టికర్తని కాకుండా మిథ్యా దైవాలని ఆరాధిస్తున్నారో మీరు మీ సమాజం స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లుగా నాకు అనిపిస్తుంది అన్న సందర్భం కూడా స్మరించదగిందే. అల్లాహ్ తబారక తఆలా ఈ ఖురాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపిస్తున్నాడు. ఓ నా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకంటే పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలు మీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన బాల్యంలో తన తండ్రితో ఏ విధంగా ఆయన వాదన చేశారు. ఓ నాన్నగారు తన తండ్రి ఆజర్ యొక్క పేరు తీసుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క తండ్రి పేరు తీసుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చర్చిస్తున్నారు. తండ్రి ఆజర్తో అంటున్నారు, నాన్నగారు మీరు మీ సమాజం అల్లాహ్ని కాదని మిథ్యా దైవాలని ఏ విధంగా మీరు ఆరాధిస్తున్నారో ఖచ్చితంగా స్పష్టంగా అపమార్గానికి లోనైనట్లుగా నాకు అనిపిస్తుంది అని అన్న సందర్భం కూడా స్మరించదగిందేమో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదేవిధంగా స్మరించదగిందే ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఖురాన్ గ్రంథం చదువుతారో, ఎంతమంది అయితే వింటారో అందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపదేశిస్తున్నాడు. ఆ సందర్భం కూడా స్మరించదగిందే. وكذلك نري إبراهيم ملكوت السماوات والأرض وليكون من الموقنين. الله أكبر. సోదరులారా, ఇబ్నే అబ్బాస్ రజల్లాహు తఆలా అన్హు వారు తెలియజేస్తున్నారు ఈ వాక్యం యొక్క భావంలో, వకదాలిక నురీ ఇబ్రాహీమ మలకూత సమావాతి వల్ అర్ది, భూమి ఆకాశాలు ఆ అజరామర సృష్టిని అల్లాహ్ తబారక తఆలా తన దాసుడు ఇబ్రాహీం అలైహిస్సలాంకి చూపించారు. ఇబ్రాహీం అలైహిస్సలాంకి కనులారా చూపించారు. ఏదైతే మనము మన కళ్ళతో చూడలేమో
ఏదైతే మన జీవితం మొత్తం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం మన దృష్టికి రాదో అది ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూపించారు. వకదాలిక నురి ఇబ్రాహీమ మలకూతస్ సమావాతి వల్ అర్ది వలియకూన మినల్ ముఖినీన్. ఫలమ్మా జన్న అలైహిల్ లైలు రా కౌకబన్. ఇబ్రాహీం అలైహిస్సలాం జన్న అలైహిల్ లైలు చీకటి అలముకున్నప్పుడు రాత్రిలో ఆయన ఆకాశంలో కౌకబన్ అంటే ఒక ధ్రువ తార, ఆకాశంలో తారలన్నీ నక్షత్రాలన్నీ సమానంగా ఉండవు. ఒక నక్షత్రము బాగా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశించే నక్షత్రాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం చూసి ఏమన్నారు? ఖాల హాదా రబ్బీ, బహుశా నా దైవం అనుకుంటా. ఫలమ్మా ఫలకాల లా ఉహిబ్బుల్ లాఫిలీన్. ఎప్పుడైతే ఆ నక్షత్రం మటు మాయమైపోయిందో, ఏదైతే స్థానభ్రంశమైపోతుందో, ఏదైతే మటు మాయమైపోతుందో అది నా దైవం కాబోదు అని చెప్పేసి మళ్ళీ వ్యాఖ్యానించారు. మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఫలమ్మా రల్ ఖమర బాజిగన్ ఖాల హాజా రబ్బీ. ఎప్పుడైతే ఆయన ఆకాశంలో చంద్రుణ్ణి చూశారో, కమర్ అంటే చంద్రుణ్ణి చూశారో, ఈ నక్షత్రాల కంటే ఎక్కువగా ఇతను ప్రకాశిస్తున్నాడు. హాజా రబ్బీ, బహుశా ఇతను నా దైవం కావచ్చేమో అని భావించి ఆ తర్వాత ఎప్పుడైతే చంద్రుడు మళ్ళీ అదృశ్యమైపోయాడో ఆయన మళ్ళీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటున్నారు, ఫలమ్మా ఫలకాల లఇల్లం యహ్దిని. నిజంగా నా దైవము నాకు మార్గదర్శకత్వం చేయకపోతే నేను అపమార్గానికి లోనవుతా. ఎందుకంటే ఈ ప్రపంచానికి వెలుగునిస్తున్న అంత పెద్ద గ్రహము ఆ చంద్రుడు అది కూడా అదృశ్యమైపోతే అదృశ్యమయ్యేదానిని నేను ఇష్టపడను. కాబట్టి మార్గదర్శకత్వం చేయాల్సింది సృష్టికర్త. లకునన్న మినల్ కౌమి ज़ालिमीन. నేను అపమార్గానికి పాల్పడిన వారిలో చేరిపోతాను ఒకవేళ నాకు అల్లాహ్ తబారక తఆలా నా దైవం మార్గదర్శకత్వం చేయకపోతే అని వారు మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ అల్లాహ్ తబారక తఆలా అంటున్నారు, ఫలమ్మా రా షంస బాజిగతన్. ఎప్పుడైతే ఆకాశంలో ఆయన సూర్యుడిని చూశారో, షమ్స్ అంటే సూర్యుడిని చూశారో, బాజిగతన్ ప్రపంచం మొత్తానికి వెలుగునిస్తున్నటువంటి వేడినిస్తున్నటువంటి సూర్యుడిని చూసినప్పుడు ఖాల హాదా రబ్బీ హాదా అక్బర్, బహుశా ఇతను నా దైవం కావచ్చు. ఎందుకంటే ఇతను నక్షత్రం కన్నా చంద్రుడి కన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్నాడు. సూర్యుడు అక్బర్, పెద్దగా ఉన్నాడు. బహుశా ఇతను నా దైవం కావచ్చు. ఫలమ్మా ఫలకాల యా కౌమి. సూర్యుడు ఎప్పుడైతే అస్తమించాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర్యుడిని కూడా అస్తమింపజేసిన తర్వాత ఆయన తన జాతి ప్రజల వద్ద నిలబడి, సుబ్హానల్లాహ్, ఏ వయసులో చిన్న వయసులో, ఖాల యా కౌమి, ఓ నా జాతి ప్రజలారా, ఇన్నీ బరీఉం మిమ్మా తుష్రికూన్. సృష్టికర్త అయిన అల్లాహ్ను వదిలి మీరు ఏదైతే సూర్య నమస్కారాలు చేస్తున్నారో, సూర్యుడిని ఆరాధిస్తున్నారో, ఆయన దైవం కాదు. ఎవరినైతే మీరు అల్లాహ్ని కాదని సూర్యుడిని ఆరాధిస్తున్నారో ఆ సూర్యుడు దైవం కాదు అని నేను ఇలాంటి నక్షత్రాలతో, చంద్రుడితో, సూర్యుడితో విసిగిపోయాను. బరీఉం మిమ్మా తుష్రికూన్. ఏదైతే మీరు సాటి కల్పిస్తున్నారో వాటి నుంచి నేను విముక్తి పొందాను అని ఆయన చెప్పిన తర్వాత అల్లాహ్ తబారక తఆలా అంటున్నారు, ఇన్నీ వజ్జహ్తు వజ్హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్ద హనీఫం వమా అనా మినల్ ముష్రికీన్. ఓ నా జాతి ప్రజలారా, తండ్రి కూడా తల్లి కూడా ఇక్కడ అందరితో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్తున్నారు, ఇన్నీ వజ్జహ్తు, నేను మాత్రం నా ముఖాన్ని, వజ్హ్ అంటే ముఖం,
నా ముఖాన్ని అల్లాహ్ వైపుకు మరల్చుకున్నాను. వజ్హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల నిర్మాత వైపుకు నేను మరలాను. హనీఫం వమా అన మినల్ ముష్రికీన్, నేను బహుదైవారాధకులలో లేను అని తెలియజేస్తున్నారు. సోదరులారా, ఇక్కడ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు తెలియజేస్తున్నారు, వకజాలిక నురి ఇబ్రాహీమ మలకుత సమావాతి వల్ అర్ది వలియకున మినల్ ముమినీన్. అల్లాహ్ తబారక్ తఆలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లైలతుల్ మిరాజ్లో ఆకాశాల స్వైర విహారయాత్ర చేపించారు. అవునా కదా? మిరాజ్ జరిగిందిగా. మిరాజ్ ఏ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక్ తఆలా దైవ ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత 40 సంవత్సరాల ప్రాయంలో ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత ప్రవక్త వారికి అల్లాహ్ తబారక్ తఆలా ఆకాశాల వైపుకు పిలిపించుకున్నాడు. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి కూడా ఆకాశాల వైపుకు పిలుచుకున్నాడు. ఇది స్పష్టం. అయితే ఇది ఏ దశలో? బాల్యానికి యవ్వనానికి మధ్య ఒక కౌమార దశ ఉంది. ఆ కౌమార దశలో చిన్న వయసులో, ఇంకా 14 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశ హర్మాల వైపుకు పిలుచుకొని తన సృష్టితాలను చూపించాడు. ఆకాశాలు సుబ్హానల్లాహ్, ఈ ఆకాశ ప్రపంచం ఎలా ఉంటుంది? ఒక్కొక్క ఆకాశం సుబ్హానల్లాహ్, ఆ తర్వాత రెండవ ఆకాశం, 3, 4, 5, 6, 7, మళ్ళీ ఏ విధంగా మలకూత సమావాతి వల్ అర్ది, ఏ విధంగా 7 ఆకాశాలు ఉన్నాయో అదే విధంగా 7 భూములు ఉన్నాయి, 7 నేలలు ఉన్నాయి. 7 నేలలు, నేల కింద నేల, నేల కింద నేల, 7 నేలలు. ఈ సమస్త భూమి ఆకాశాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దృష్టికి తీసుకొచ్చి అసలు సృష్టితాలు ఇవి, సృష్టించిన వాడు ఈ విధంగా సృష్టించాడు. తన అజరామర అపారమైన సృష్టిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కనులారా వీక్షించేటట్లుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను మేరాజ్ చేపించిన తర్వాత, ఆకాశాల వైపు పిలిచిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏకదైవారాధన కోసం, సుబ్హానల్లాహ్, నిజంగా ఏకదైవారాధన ప్రతి ప్రవక్త కూడా ఏకదైవారాధన గురించే బోధించారు. కానీ ఏకదైవారాధనకి మూల స్తంభం ఇబ్రాహీం అలైహిస్సలాం అని మనం మొత్తం ఖురాన్ గ్రంథం చదివితే సుమారు 70 కంటే ఎక్కువ సార్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క పేరు తీసుకున్నారు. సుబ్హానల్లాహ్, అల్లాహ్ తబారక్ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తన యొక్క పర్సనల్ అంటే స్నేహితుడుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అభివర్ణించారు. ఒక మానవ మాత్రుడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్నేహితుడిగా చేసుకోవడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో అల్లాహ్ యొక్క గృహాన్ని నిర్మించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించి మళ్ళీ మరణాంతరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అల్లాహ్ తబారక్ తఆలా ఆకాశాల్లో ఏదైతే బైతుల్ మామూర్ 7వ ఆకాశంలో అల్లాహ్ గృహమైన బైతుల్ మామూర్ ఉందో, సరిగ్గా ఇహలోకంలో కాబా ఎక్కడైతే ఉందో దానికి నిట్ట నిలువున సరాసరి పైన 7వ ఆకాశం పైన ఎక్కడైతే అల్లాహ్ యొక్క గృహం బైతుల్ మామూర్ ఉందో ఆ బైతుల్ మామూర్ దగ్గర అల్లాహ్ తబారక్ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూర్చోబెట్టారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేరాజ్ రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ గృహమైన కాబా బైతుల్ మామూర్ని ఆకాశాల్లో చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి గోడకు ఆనుకొని, అల్లాహ్ గృహమైన గోడకి ఈ విధంగా ఆనుకొని కూర్చోటాన్ని చూశారు. ఆ తర్వాత జిబ్రాయిల్ అమీన్ని పిలిచి, యా జిబ్రాయిల్, ఓ జిబ్రాయిల్ ఇట్రా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పిలుపుతో జిబ్రాయిల్ అమీన్ వస్తున్నారు. ప్రవక్త చెప్పండి, ఓ ప్రవక్త చెప్పండి, ఆయన ఎవరు, ఇతను ఎవరు? అల్లాహ్ గృహమైన బైతుల్ మామూర్కి ఆనుకొని కూర్చొని ఉన్నారు అంటే హాజా అబూక్,
ఆయనే మీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో చెప్పారు, నేను బైతుల్ మామూర్కి ఆనుకున్న వ్యక్తి గురించి నేను అడిగితే ఇబ్రాహీం అలైహిస్సలాం అని చెప్పడం జరిగింది. ఎవరైతే కనులారా నన్ను చూశారో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని చూసినట్లే అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పోలికలతో ఉన్నారు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, ఈ వాక్యాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మన జ్ఞానాన్ని ప్రసాదించాడో దీనిపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మనం ఈ భూమిలో ఈ నేలపైన మనం జీవించి ఉన్నంత వరకు ఎన్ని వజ్జహతు వజ్హ, నా ముఖాన్ని ఏక దైవారాధన వైపుకు, అల్లాహ్ వైపుకు మరలుకున్నాను అని ప్రతి వ్యక్తి కూడా అతని వైపే మరలాలి, అల్లాహ్ వైపుకే మరలాలి. ఏదైతే బహుదైవారాధకులు మన సమాజంలో, మన బంధువుల్లో, మన ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఉన్నారో వారి నుంచి విసిగిపోయి అల్లాహ్ వైపుకు మరలినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మనకు ఆదర్శం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాలపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.